హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డీసీ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరేటర్ అంటే ఏంటి? ఈ జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో డీసీ జనరేటర్ అంటే ఏంటి? మనకు వచ్చే ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది ఏంటది? డీసీ అన్నమాట. అర్థమైంది కదా? మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? డీసీ అన్నమాట. సో మనం లాస్ట్ వీడియోస్లో ఏం చూసాము? డీసీ జనరేటర్ గురించి, దాని యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో దాని యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ గురించి, అంటే ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ డీసీ జనరేటర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఏంటది? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఈ డీసీ జనరేటర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో మరి ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అర్థమైంది కదా? ఏంటి? చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ థీమ్ ఈ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మెయిన్ థీమ్ ఏంటి? చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఈఎంఎఫ్ అంటే కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనకి ఈ డీసీ జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం. సో ఇది ప్రాక్టికల్గా డీసీ జనరేటర్. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ డీసీ జనరేటర్లో మనం 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేస్తాం. ఒకటి పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇంకోటి ఎలక్ట్రోమాగ్నెట్స్ అన్నమాట. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి? ఒక పోల్ కోర్ ఉంటుందన్నమాట. దాని చుట్టూ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం సప్లై అనేది ఇస్తామో దీనికి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్స్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ టు సౌత్ ఇలా ఉంటుందన్నమాట, ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది. సో పోల్ షో ఏం చేస్తుందంటే క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్ప్రెడ్ చేసి వాటిని ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానిలో ఈ ఆర్మేచర్ అనేది, ఈ రోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో ఈ రోటార్ అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో రొటేట్ అవుతుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అయి వెళ్తే దాన్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అంటారనమాట. ఇక్కడ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఆర్మేచర్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఏంటి? కరెంట్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఏసీ అనమాట. మనకి అవుట్పుట్ ఏం రావాలి? డీసీ రావాలి. ఎందుకంటే డీసీ జనరేటర్ కాబట్టి దాని యొక్క అవుట్పుట్ ఏంటి? డీసీ. అందుకే మనం ఇక్కడ కమ్యూటేటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ కమ్యూటేటర్స్ ఏం చేస్తాయి? ప్రతి హాఫ్ సైకిల్కి రోటార్ యొక్క కనెక్షన్స్ని రివర్స్ చేస్తామన్నమాట. దీనివల్ల మనకి సేమ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అలా ఫ్లో అయిన కరెంట్ని బ్రషెస్ అనేవి కలెక్ట్ చేసుకుంటే బ్రషెస్ నుంచి మనం ఎక్స్టర్నల్ సర్క్యూట్కి ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తామన్నమాట. సో అలా మనకి డీసీ అవుట్పుట్ అనేది వస్తుంది. చూసారు కదా? ఇది డీసీ జనరేటర్ యొక్క వర్కింగ్ అన్నమాట. ఈ డీసీ జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మెయిన్ థీమ్ ఏంటి? అది చేంజ్ ఇన్ ఫ్లక్స్ వల్ల కండక్టర్లో ఏమవుతుంది? ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ చేంజ్ ఇన్ ఫ్లక్స్ వల్ల ఆర్మేచర్లో ఏమవుతుంది? అక్కడ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నోట్స్ చూద్దాం. నోట్స్ ఏంటంటే డీసీ జనరేటర్ యొక్క ఆపరేషన్ అనమాట. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతాయి? చూసారు కదా? పోల్ కోర్ చుట్టూ మనం ఏం చేస్తాం? ఫీల్డ్ వైండింగ్ చుట్టినప్పుడు మనం ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అందులోకి, అక్కడ ఏమవుతుంది? ఆ కరెంట్ ఫ్లో అవటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో యోక్ ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి
పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు అనొచ్చు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు కదా, మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి అనొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్మేచర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య రొటేట్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అయ్యకుండా వెళ్తే వాటిని ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అంటారనమాట. సో ఆర్మేచర్ రొటేషన్, ఈ ఆర్మేచర్ రొటేషన్ ఏంటి, ఇది ఎలా రొటేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని షాఫ్ట్ ద్వారా. షాఫ్ట్ ఎక్కడ కనెక్ట్ చేస్తాము మనం, ఇంజన్కి లేకపోతే టర్బైన్కి కనెక్ట్ చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుంది, రోటర్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది రొటేట్స్ త్రూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవుతుంది. సో అది ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది, మనకి కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. మనకు వచ్చే కరెంట్ అనేది ఏసీ అనమాట. అర్థమైంది కదా, మనకు వచ్చే కరెంట్ ఏంటి, అది ఏసీ అనమాట. అందుకే మనం ఏం చేస్తాము, కమ్యుటేటర్ని యూజ్ చేసుకుని మనం ఏసీని డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఆర్మేచర్ యొక్క కనెక్షన్స్ని ఏం చేస్తుంది, ఇది రివర్సల్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇంకోటి ఏంటి, బ్రషెస్ అనేవి ఆ కరెంట్ని కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. కలెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ సర్క్యూట్కి బ్రషెస్ ద్వారా మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది డీసీ జనరేటర్, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.